రేయ్ ఆలోచిందా వచ్చిందా? ఓకే ఏం చేస్తున్నావు? క్లీన్ చేస్తున్నా. ఓకే ఓకే రేయ్ ముసలి వస్తుంది, వస్తే నీదేనని చెప్పు. ఎందుకనా? నీకెందుకు అని చెప్పమని చెప్పురా. అన్నా సరేనా? నీ పేరుడా బాబు? అమ్మా ఉన్నాడు కానీ లేడని చెప్పమన్నాడు. ఎందుకట్లా? ఏమమ్మా మిమ్మల్ని చూసి డక్కున్నాడు. అమ్మా నమస్తే అమ్మ. నమస్తే రా. బాగురా? బాగున్నా. చాలా రోజులైంది రాక. అవునయ్యా. రేయ్ చెప్పండి అమ్మా. 20 రూపాయలు చికెన్ కావాలి, మా బిడ్డ నా అల్లుడు వచ్చింది. ఓకే 20 రూపాయలు చికెన్, 20 రూపాయలు చికెన్ తీసుకెళ్ళి ఎవరి ముక్కులో పెడతారమ్మా? నేను ఎవరి ముక్కులైనా పెడతానయ్యా, నీకెందుకు? నేను పైసలు ఇస్తున్నా, నువ్వు చికెన్ కొట్టు. ఎట్లా నడుస్తుందయ్యా షాపు? అమ్మా మీ దయ వల్ల బాగానే నడుతుందమ్మా. అవునా, గిరాకి వస్తుందా మరి? వస్తుందమ్మా. కొంచెం వెయ్యొచ్చు కదా, ఎందుకు అట్లా చేస్తున్నావు? మరి ఇట్లా చేస్తున్నావు ఎందుకు? కొంచెం వెయ్యి. సరే అమ్మా. మరి 20 రూపాయలు కొంచెమే వచ్చినట్టుంది కదా, ఇంకొక 20 రూపాయలు కొట్టు. చెప్పండి, పేరు చెప్పండి, మా పిల్లలు తింటారు కానీ ముక్కలు వెయ్యి. ఎందుకు అట్లా చేస్తున్నావు? మరి సుతారం చేస్తున్నావు, వేయమని చెప్తే వేస్తే ఏం పోతుంది? నేను సొమ్ము పోతుందా? వేస్తే ఇంక 20 రూపాయలు వెయ్యి ముక్క కొట్టు, ఏం కాదు వస్తుంది కొట్టు. అమ్మా ఏందయ్యా మరి ఇట్లా చేస్తున్నావు ఎందుకు? మొత్తం నేనట పోతున్నట్టే చేస్తున్నావు కదా. మీరు ఇచ్చిందే 40 రూపాయలు అమ్మా. 40 రూపాయలు ఏం కాదు వస్తుంది. మరి 40 రూపాయలకి ఇట్లా చేస్తున్నావు ఎందుకు? మేము అట్లా నెలలిపోతున్నామా? కొట్టు, ఇంకా కొంచెం కొట్టు, కొట్టు ఇంకా కొంచెం వెయ్యి. నేనట్టే చేసిన, ఇంత పెద్ద షాప్ పెట్టుకొని చికెన్ ముక్కలు ఒక గుడ్డు కూడా వేయాలి, ఒక గుడ్డు కూడా ఇయ్యి. ఇదిగో అమ్మా, ఈ 20 రూపాయలు చికెన్ తీసుకెళ్ళి అంబర్పేట మొత్తం చార్జ్ ఇచ్చి పెట్టు. నేను అంబర్పేట మొత్తమే పెడతాను, ప్రపంచం మొత్తం పెడతాను. నీకెందుకు అయ్యా చికెన్ ఇచ్చినావు? నేను పైసలు ఇస్తాను, నా చికెన్ అంతే. సరే అమ్మా. అమ్మా ఎంత ఇచ్చినావో ఏమో, నేను నమ్మేదే లేదు. ఇవాళ రేపు అమ్మో 80 రూపాయలకి నాకు కిలో చికెన్ వచ్చింది. ఇవాళ నాకు పండగనే. అమ్మా అమ్మా డబ్బులు ఇంటికి వచ్చి తీసుకో పైసలు. ముసళ్ళు వచ్చినప్పుడు నేను లేనని చెప్పరా, వచ్చింటే సావ కొడుతుంది అన్నా సర్లేదా? అందుకేనా అన్న 20 అనుకుంటా కిలో చికెన్ వేసుకొని 100 రూపాయలకి.